వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత తలెత్తింది. పోలీసుల తీరుపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని ఆందోళనకు దిగారు. కమలాపూర్ మండలంలో జరిగిన ఘర్షణలో బీజేపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వారికి వైద్య పరీక్షలు చేసి రిమాండ్కు పంపిస్తామని చెప్పి ఎంజీఎంకి తీసుకెళ్లారు. ఉన్నతాధికారి నుంచి ఫోన్ రావడంతో పీఎస్కు తరలించే ప్రయత్నం చేశారు. పోలీసులు తీరు నిరసిస్తూ బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. దాన్ని అమలు చేసేటువంటి నాయకుల మీద ఆధారపడి ఉంటుందని చెప్పేసి ఆనాడు అంబేద్కర్ గారు చెప్పారు. అంబేద్కర్ గారు ఎందుకు ఆ రకంగా చెప్పిందో ఈరోజు కేసీఆర్ గారి పాలన చూసిన తర్వాత చాలా స్పష్టంగా అందరికి అర్థమవుతా ఉంది. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు, ప్రజాస్వామ్యానికి అర్థం లేకుండా చేస్తూ ఉన్నారు. వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తి స్థాయిలో అధికార దుర్వినియోగం చేసినా కూడా ప్రజల అభిమానంతో, ప్రజల ఆదరణతోని సీఎం కేసీఆర్ని ఢీకొట్టి గెలిచినటువంటి ఈటెల రాజేందర్ గారిని నిన్న కొంతమంది టీఆర్ఎస్ గుండాలు అడ్డుకుంటే దాన్ని భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతిఘటిస్తే ఈరోజు పోలీసుల చేత చిత్రహింసలకు గురి చేస్తా ఉన్నారు. దుర్మార్గం ఇది. ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ఎమ్మెల్యేని అడ్డుకుంటే ఎవరు పట్టించుకోరు, కానీ ఎమ్మెల్యేలు ఎట్లా అడ్డుకుంటారు అని చెప్పి ప్రశ్నించినటువంటి వాళ్ళ మీద మాత్రం కేసులు పెడతారు. ఎంత దుర్మార్గం ఇది. పోలీస్ శాఖలో టాస్క్ ఫోర్సు, ఐబీ, ఇంటెలిజెన్స్ ఇట్లా అనేక శాఖలు ఉంటాయి కదా, అట్లనే రాజకీయ వేధింపుల శాఖను కొత్తగా పెట్టుకోండి, ఒకటి చాలా బాగుంటుంది. రాజ్యాంగం యొక్క గొప్పతనం